గేటు పడిందా ఇక అంతే, ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. 154 కోట్లతో పనులు ప్రారంభించి 2 సంవత్సరాలు కావస్తున్నా పూర్తి కాని ఆర్ఓబి. అది ఎక్కడో కాదు, కరీంనగర్ తీగలగుట్టపల్లి మధ్యలో ఉన్న రైల్వే గేట్. గేటు పడిందా 15 నుండి 20 నిమిషాలు ఆగాల్సిందే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ సంతోష్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అటు అపోలో రిచ్, ఇటు తీగలగుట్టపల్లి మధ్యలో ఉన్నటువంటి రైల్వే గేట్ పైన నిర్మిస్తున్నటువంటి ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ పనులు ఇంకా ఆలస్యంగానే రావడంతో స్థానికంగా ప్రయాణించే వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేటు పడిందా ఇక అంతే, ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. అది ఎక్కడో కాదు, కరీంనగర్ తీగలగుట్టపల్లి మధ్యలో ఉన్న రైల్వే గేట్. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీన అప్పటి ఎంపీ అయినటువంటి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి చొరవతోటి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి అప్పుడు 154 కోట్ల రూపాయలను ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కేటాయించడం జరిగింది. సేతుబంధన్ పథకం కింద కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు కాస్ట్ మొత్తం 154.74 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం షేర్ 126.74 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం షేర్ 28 కోట్లు. మొత్తం ఈ వంతెన పొడవు 860 మీటర్లు. బ్రిడ్జి నిర్మాణ పనులు గత 2023 ఆగస్టు 28వ తేదీన ప్రారంభం కాగా ఈ సంవత్సరం జూలై 27వ తేదీ నాటికి పూర్తి కావాల్సి ఉంది. 2023 ఆగస్టు 28వ తేదీన ఈ యొక్క ఆర్ఓబి పనులు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ జూలై 27వ తేదీ వరకు ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంకా అసంపూర్తిగా నిర్మాణం ఉండడంతో స్థానికంగా వెళ్లే వాహనదారులు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. నిర్మాణ పనులకు హైదరాబాద్ కు చెందిన ఎస్ఎల్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టాయి. మొదట్లో పనులు చురుగ్గా సాగినప్పటికీ ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తకే నడక నేర్పిస్తున్న చందంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ పిల్లర్ల నిర్మాణం పూర్తి కాలేదు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ స్టేషన్ కు వచ్చిపోయే ప్యాసింజర్ ట్రైన్లు 4 మాత్రమే. ఇందులో నిజామాబాద్ టు కాగజ్ నగర్, కరీంనగర్ టు కాచిగూడ 2 డైలీ ట్రైన్లు, కరీంనగర్ టు తిరుపతి వీక్లీ 2 సార్లు నడుస్తుంది. కానీ ఈ రూట్లో గూడ్స్ ట్రైన్స్ ట్రాఫిక్ ఎక్కువ కావటం, ఈ ట్రాక్ బిజీగా కనిపిస్తుంది. దీంతో గంటల తరబడి గేటు పడటం, గేటు పడ్డప్పుడల్లా 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఉండటం, ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు నరకాన్ని చూస్తున్నారు. నత్తనడకన సాగుతున్న పనులు తొందరగా కంప్లీట్ చేసి జనాల్ని ఈ ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వెళ్తాం. ప్రతిరోజు పాప పండుగ చేస్తుంది, ప్రతిమల చదువుకుంటుంది. ప్రతిమల రోజు ఇక్కట్లు తప్పట్లేదు, ఎప్పుడు తప్పుతాయో అని చూస్తున్నాం. బ్రిడ్జి కంప్లీట్ అయితే కనుక ఈ టైం వేస్టింగ్ ఆగిపోద్దని మా ఆలోచన. చాలా ఇబ్బందికరంగా ఉంది. అంబులెన్స్ వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందిగా అంటే ఇబ్బందిగా ఉంది. తొందరగా కంప్లీట్ చేస్తే, ఎందుకంటే ఇటు హాస్పిటల్స్ ఉన్నాయి, ఇటు లోపలికి రావాలన్నా ఇబ్బంది అవుతుంది, బయటకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది కదా. ఈ గేట్ వల్ల తొందరగా కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ లో నిర్మాణం అవుతున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఈరోజు వాటి పనులన్నీ కూడా నత్త నడకన సాగుతా ఉన్నాయి. ఈ నత్త నడకన సాగడం ద్వారా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉన్నాయి. ఎందుకంటే గతంలోనే మనం చూసినాం, ఆ అంబులెన్స్ ట్రాక్ అవతల ఆగిపోయి హాస్పిటల్ కు చేర్చడంలో ఒక 20 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల ఒక నిండు ప్రాణం ఈ ట్రాక్ దగ్గర చనిపోవడం జరిగింది. గతంలో కూడా ఒక ప్రాణం పోవడం మనం చూసినాం.
ఈరోజు 154 కోట్లతో ప్రారంభించినటువంటి ఈ బ్రిడ్జ్ ఎందుకు మధ్యలోనే ఆగిపోయిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఇక్కడ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రోజు గూడ్స్ ట్రైన్లు, ఒక 20 గూడ్స్ ట్రైన్లు ఈ ట్రాక్ మీదకి వెళ్ళిపోతా ఉంటాయి. 20 సార్ల బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ పడడం, గంటల కొద్దీ ఆగిపోవడం, ఇలా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోవడం, ప్రజలు ఎంత ఇబ్బందులు, ఎంత నరక యాతన పడుతారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలు ఇప్పటికీ నరకయాతన పడతా ఉన్నారు రైల్వే గేట్ పడడం ద్వారా. ఆ సమస్యలు పరిష్కరించడం పైన దృష్టి పెట్టండి. ఇలా ప్రజలు ఇబ్బంది పడితే పాలకులు మీరు ఎందుకు? ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఈ ట్రాక్ మీద పడతా ఉన్నారు. రోజుకు 10-15 సార్లు ట్రాక్ పడతా ఉంది. దాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా తేయాల్సిందే. కరీంనగర్ ఉత్తర తెలంగాణకి మెడికల్ హబ్ కావటంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రోగులు అత్యవసర చికిత్స కోసం కరీంనగర్ రావాలంటే ఈ గేటును దాటాల్సిందే. కరీంనగర్ వాసులు వైద్య చికిత్స కోసం ప్రతిమా ఆసుపత్రికి వెళ్లాలంటే ఈ గేటు గుండా వెళ్లాల్సిందే. అంబులెన్సుల్లో అత్యవసర చికిత్స కోసం కరీంనగర్ వచ్చే రోగులు గేటు తెరిచి ఉంటే బతికి బట్టకట్టినట్టు, లేదా ఇంకా అంతే. ఇలా ఎన్నో విలువైన ప్రాణాలు ఈ గేట్ వద్ద గాల్లో కలిశాయి. గత ఒక 10-12 ఏళ్ళ నుండి ఇదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం. మేము రావడం పోవడం బాగా ఇబ్బంది అవుతుంది. రావడానికి అర్ధగంట, పోవడానికి అర్ధగంట. ఏదైనా పనులు చేసుకోవడానికి టైం ప్రకారం పోవడం జరుగుతలేదు, రావడం జరుగుతలేదు. లంచుకోదామన్న ఇబ్బంది, పొద్దున డ్యూటీకి వెళ్ళాలన్న ఇబ్బంది. టైం అంతా ఇక్కడ హాఫ్ అన్ అవర్ స్పెండ్ అవుతుంది. అందుకొరకు ఒక 1 అవర్ 1.5 అవర్ ఇంటి నుంచి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రావడం అది టైం కవర్ అవుతుంది అనుకుంటే ఇక్కడ గేటు పోవడం, ఇక్కడ హాఫ్ అన్ అవర్ పోవడం, రావడం, ఇదే ఇబ్బందులు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. మరి బాగా నిర్లక్ష్యంగా నత్తనడకన సాగుతుంది. ఇది 10 నుంచి 1 మధ్యలో 2-3 సార్లు పడుతుంటది. సాయంత్రం మళ్ళీ 3 గంటనే మళ్ళీ పడుతుంది. ఇది ఎప్పుడు గేట్ సమస్యలు పడుతున్నాయి. అధికారులు వచ్చి చూస్తుంటారు, పోతుంటారు, కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఉంటుంది. ఈవెన్ ట్రాఫిక్ కూడా గేట్ పడే వరకు అటు ఇటు ప్రజలు వచ్చి ప్లస్ బైక్ కానీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెయిట్ చేస్తుంటాయి. ఇంతవరకు అయితే నత్తనకు జరుగుతున్నాయి కానీ పనులు కానీ ఎప్పుడు కూడా ఫాస్ట్ గా జరిగింది. ఇంత ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు జరిగిన పిల్లర్ కానీ ఆ పిల్లర్ కానీ వచ్చి శంకుస్థాపన చేసింది ఒక 4-5 నెలల కింద. కానీ ఇంతవరకు అట్నే ఆ స్థాయిలో ఉన్నాయి, కానీ ఇంతవరకు అయితే మళ్ళీ ముందుకైనా పరిస్థితి లేదు. పని అయితే అక్కడే ఉందండి. వెళ్ళడానికి పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి ఇంకా అంబులెన్స్ వచ్చినా కూడా కొన్ని ప్రాణాలు. కానీ ఈ బ్రిడ్జ్ తొందరగా నిర్మాణం పూర్తి చేసుకుంటే అందరికీ. ఇప్పటికైనా నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అటు మంచిర్యాల, చెన్నూరు, లక్షట్పేట నుంచి కూడా వైద్య నిమిత్త కొరకు కరీంనగర్కు తరచుగా వస్తూ ఉంటారు. అంబులెన్స్ లో వచ్చే వారికి సకాలంలో ఏదైనా సీరియస్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కొరకు అంబులెన్స్ ద్వారా ఈ రహదారి గుండా వచ్చినప్పుడు సకాలంలో కనుక ఆసుపత్రిలోకి చేరకపోవడంతో చాలా సందర్భాలలో మరణించిన సందర్భాలు కూడా చూసాం. సో ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి త్వరితగతిన ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.